గణేష్ పెద్ద పెద్ద వినాయక విగ్రహాలంటే మొదటగా గుర్తొచ్చేది మన హైదరాబాద్ నగరం. ఈ హైదరాబాద్ నగరంలో ఎన్నో చారిత్రక గణేష్ మండపాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాళ ఎక్స్క్లూజివ్ గా ఒక బుల్లెట్ రైడ్ తో మీకు చూపించబోతున్నాం. గణేష్ నిమజ్జనోత్సవానికి సిద్ధమవుతున్న గణేష్ మండపాలు, గణేష్ విగ్రహాలతో పాటుగా కొత్త కొత్త కాన్సెప్ట్లతో ఈ ట్రెండ్కి తగ్గట్టు చాలా మంది గణేష్ విగ్రహాలను మండపాలను ఏర్పాటు చేస్తున్నారు కదా. వాటన్నిటిపైన కూడా ఒక లుక్ వేసేద్దాం, పదండి నాతో పాటు. రాజా ఖైరతాబాద్ గణేష 30 లక్షల మంది భక్తులు ఇప్పటి వరకు ఈ ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకున్నారు. నిమజ్జనోత్సవం కోసం సిద్ధమవుతున్న గణనాథుని అపురూప దృశ్యాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. ప్రజలంతా కొంత భావోద్వేగంతో, కొంత సంబరంతో, చాలా ఉద్వేగంతో గణనాథునికి బై బై చెప్తున్నారు. శోభయాత్ర మొదలవడానికి ముందున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. భక్త కోటి జయ జయ ధ్వానాల మధ్య ఖైరతాబాద్ గణేశుడు టీవీగా హుసేన్ సాగర్ లో నిమజ్జనానికి తరలి వెళ్తున్నాడు. బై బై గణేష్ అని చెప్తూనే మళ్ళీ సంవత్సరం వరకు మమ్మల్ని చల్లగా చూడు తండ్రి అని ఆ గణనాథుని వేడుకుంటున్నారు భక్తజనం. మనందరికీ తెలుసు కదా, ఈ సంవత్సరం ఆపరేషన్ సింధూర్ తో భారత సైనిక శక్తి ఏంటో మనం ప్రపంచానికి చాటి చెప్పగలిగాము. దానికి సింబాలిక్ గా ఇక్కడ కాచిగూడ చెప్పల్ బజార్ లో ఉన్న ఈ వినాయక మండపంలో మొత్తం ఒక స్పెషల్ కాన్సెప్ట్ తో, స్పెషల్ థీమ్ తో ఈ వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. ఒకసారి అక్కడ మనం చూడొచ్చు S-400 మిసైల్, అలాగే కింద మనం చూడొచ్చు హనుమంతుడు బ్రహ్మోస్ క్షిపణిని మోసుకు వెళ్తున్నట్టుగా మొత్తం ఈ ఆపరేషన్ సింధూర్ ని సారథిగా వ్యవహరించిన ప్రధాని మోదీ రూపాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఈ S-400 మిసైల్ అనేది ఒక సుదర్శన చక్రం లాగా పనిచేస్తూ శత్రుముఖులను ఎంత సమర్థవంతంగా తిప్పికొట్టిందో దానికి సింబాలిక్ గా ఇక్కడ వినాయక రూపాన్ని ఒక విష్ణు చక్రాన్ని మోస్తున్నట్టుగా ఎంత అందంగా తీర్చిదిద్దారో చూడొచ్చు. మనం సుదర్శన చక్రాన్ని పట్టుకున్న విష్ణుమూర్తి రూపంలో ఇక్కడ మనకు వినాయకుడు కనిపిస్తున్నాడు. ఈ ఆపరేషన్ సింధూర్ మొత్తాన్ని కూడా నడిపించిన రథసారథిగా ప్రధాని మోదీని చూపిస్తూ ఇక్కడ మోదీ రూపాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ధీర వనితలు ఆపరేషన్ సింధూర్ ఎక్కడైతే మహిళలు తమ సింధూరాన్ని కోల్పోయారో ఆ సింధూరాన్ని కోల్పోయిన మహిళలకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించారు కదా. ఆ నిర్వహణకు మహిళా సారథులుగా వ్యవహరించిన ఆ ఇద్దరు మహిళల ఫోటోగ్రాఫ్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తంగా చూస్తే ఒక ట్రిబ్యూట్, ఒక నివాళిగా ఈ థీమ్ ఏర్పాటు చేశారు. అలాగే దైవభక్తి, దేశభక్తి రెండు ఒకే చోట ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ మండపం మనకు కరెక్ట్ గా చూపిస్తుంది. ఈ మండపం గత 10 రోజులుగా భక్త జనాలను విశేషంగా ఆకట్టుకుంది. ధూమ్ ధామ్ అంతటా గణపతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మనం ఖైరతాబాద్ గణపతిని చూసాము, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ థీమ్ తో ఏర్పాటు చేసిన గణనాథుని చూసాము. ప్రస్తుతం మనం సూరారం కాలనీ భవానీ నగర్కి వచ్చేసాము. ఇక్కడ TV9 పిలుపుతో 12 సంవత్సరాలుగా మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ఒక ప్రత్యేకమైన థీమ్ తో మండపాన్ని కూడా ఏర్పాటు చేశారు. పదండి చూసిద్దాం. ప్రస్తుతం మనం ఉన్నాము కుకట్పల్లి సూరారం కాలనీలో ఉన్న భవానీ నగర్ కాలనీలో ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తున్న వినాయక విగ్రహం చాలా అందంగా రంగురంగులతో చాలా అద్భుతంగా కనిపిస్తోంది కదా. ఇక్కడ ఏ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడరో అని అనుకుంటున్నారేమో, కానీ ఇదంతా కూడా మట్టి విగ్రహమే. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఏర్పాటు చేసిన థీమ్ అంతా కూడా మొత్తం మట్టితో తయారు చేసిన విగ్రహము, మట్టితో తయారు చేసిన రూపాలే.
ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఈ ట్రెండ్కి తగ్గట్టుగా ఈ కాలంలో కొత్త కొత్త కాన్సెప్ట్లతో, కొత్త కొత్త థీమ్లతో క్రియేటివిటీ చూపిస్తూ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. మండపాల్లో థీమ్స్ ఏర్పాటు చేస్తున్నారని మనం మాట్లాడుకున్నాం కదా. అలాంటి థీమ్స్తో ఏర్పాటు చేసిన మండపమే ఇది. చూడొచ్చు, క్షీరసాగర మథనం థీమ్ని తలపించే విధంగా ఇక్కడ మట్టితో తయారు చేసిన ఒక సముద్రం, కింద బ్లూ కలర్లో కనిపిస్తున్నంతా కూడా క్షీరసాగరం, ఆ పైన కనిపిస్తున్నది కదా అది క్షీరసాగర మథనాన్ని, ఆ పాముని అటువైపు రాక్షసులు ఇటువైపు దేవతలు పట్టుకుని లాగుతుండగా ఆ క్షీరసాగరంలో నుంచి వినాయకుడు ఉద్భవించి అమృత కలశాన్ని ప్రజల కోసం, భక్తుల కోసం మోసుకొస్తున్నట్టుగా అక్కడ అమృత కలశాన్ని కూడా చూడొచ్చు. ఈ 10 రోజులు కూడా పూజలు అందుకున్న తర్వాత ఇక్కడే నిమజ్జనం కూడా చేస్తారు. అది ఇక్కడి ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఇక్కడికి ఒక పెద్ద పెద్ద క్రేన్లు వస్తాయి. ఫైర్ ఇంజిన్ సహాయంతో పెద్ద పెద్ద పైపులతో వాటర్ని తీసుకొచ్చి ముందుగా పంచామృతాలతో ఇక్కడ అభిషేకం చేస్తారు. తర్వాత ప్రత్యేకంగా తెప్పించిన గంగాజలంతో మొదట ఆ స్వామివారిని కరిగించి, ఆ తర్వాత ఫైర్ ఇంజిన్ల ద్వారా వచ్చే పైపులతో ఆ నీటిని స్వామివారి పైన వేసి మొత్తం ఇక్కడ కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత కూడా మనకి ఎక్కడ లోపల ఇనుము కానీ, సిమెంట్ కానీ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఏమీ కనిపించవు. మొత్తం గడ్డి, వెదురు బొంగులు, మట్టి మాత్రమే ఉంటాయి. వాడిన రంగులు కూడా సహజ రంగులే. ఖచ్చితంగా ఇలాంటి మండపాల నిర్వాహకులను మనం అభినందించాలి. TV9 కూడా ఎప్పటి నుంచో పిలుపునిస్తోంది కదా, మట్టి విగ్రహాలను మాత్రమే వాడండి అని. ఆ పిలుపు మేరకు ఇలా మట్టి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్కి. హైదరాబాద్ అంతటా కొన్ని వేల వినాయక విగ్రహాలు, అద్భుతమైన మండపాలు ఉన్నాయి కదా. అయితే ప్రస్తుతం మనం మూసాపేట్ విలేజ్లో ఉన్నాము. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోనే అత్యంత ఎత్తైన, పెద్దదైన వినాయక విగ్రహం ఇది. ఖైరతాబాద్ గణనాథుడికి ఎంతైతే చరిత్ర ఉందో ఈ గణపతికి కూడా అంతే చరిత్ర ఉంది. 60 ఏళ్ల క్రితం ఒక్క అడుగు, ఒకే ఒక్క అడుగుతో స్టార్ట్ అయిన వినాయక విగ్రహం ఇప్పుడు 33 అడుగులు ఏర్పాటు చేశారు. మరొక సిమిలారిటీ ఏంటి అంటే, ఖైరతాబాద్ వినాయకుడిని ఏ కళాకారులు అయితే రూపొందిస్తారో అదే కళాకారులు ఇక్కడికి వచ్చి ఇక్కడే ఈ ప్లేస్లోనే ఈ వినాయక విగ్రహాన్ని తయారు చేస్తారు. ఒకసారి మనం చూడొచ్చు, నెమలి వాహనం పైన ఆసీనులై ఉన్న భారీ గణనాథుణ్ణి. ఈసారి నెమలి వాహనం థీమ్తో ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా చిన్న పిల్లలని ఆకట్టుకునే విధంగా ఒక నందనవనంలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని కూడా చూడొచ్చు. చిన్నపిల్లలు ఆకట్టుకునే విధంగా ఒక థీమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ మూసాపేట్ విలేజ్, కూకట్పల్లి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఈ గణపతి అంటే వెరీ వెరీ స్పెషల్, చాలా సెంటిమెంట్ కూడా. మరి వెళ్దామా ఈ గణపతిని దర్శించుకోవడానికి? ఈస్ట్ జోన్కి వచ్చేసాము. ఉప్పల్ భగాయత్లో ఒక భారీ సెట్టింగ్ తో ఒక అద్భుతమైన గణనాథుని ఏర్పాటు చేశారు. తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఖచ్చితంగా చూడాల్సిన విగ్రహం అది. పదండి చూసేద్దాం. చాలా రకాల గణనాథుని విగ్రహాలను చూసాం కదా. అయితే మేము ట్రెండ్ ఫాలో అవ్వము, ట్రెండ్ సెట్ చేస్తాం అంటున్నారు ఘట్కేసర్ వాసులు. ఇక్కడ రోబో గణపతిని ఏర్పాటు చేశారు. సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీ పరమేశ్వరులతో కూడిన రోబో గణపతిని చూసేద్దామా? మొత్తం మీద హైదరాబాద్ నివాసులు మాత్రం ఈ వినాయక చవితి ఉత్సవాల్లో ట్రెండ్ సెట్ చేస్తున్నారు, సృజనాత్మకతను వెలికి తీస్తున్నారు. ఆధ్యాత్మికతను, అలాగే దేశభక్తిని, అలాగే టెక్నాలజీని అన్నింటినీ మేళవించి ఐకమత్యంతో ఈ ఉత్సవాలను చేస్తుంటున్నారు. పదండి ఘట్కేసర్ వాసుల రోబో గణనాథుని కూడా చూసేద్దాం. స్వధర్మం స్వసంస్కృతి పరిరక్షణలో భాగంగా ఏర్పాటైన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సంబరాలు ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కులం, మతం, ప్రాంతం అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా కూడా అద్భుతంగా వినాయక విగ్రహాలు, వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటి వరకు మనం చూసినవి కొన్ని మాత్రమే. కొన్ని ఆధ్యాత్మికంగా, కొన్ని ట్రెండ్కి తగ్గట్టుగా, కొన్ని పర్యావరణ హితంగా, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క థీమ్తో ఏర్పాటు చేశారు. ఏదేమైనా కూడా ప్రజలందరినీ కూడా ఐకమత్యం చేయాలనే భావనతో ఏర్పాటు చేసిన ఈ వినాయక విగ్రహాలు మాత్రం ప్రతి ఒక్కరిని కూడా అలరిస్తూనే ఉన్నాయి.
సో ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక విగ్రహాలు, ఈ సంబరాలు ఇంతే జోష్గా కొనసాగాలి అని కోరుకుందాం. ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, ఇంకా చాలా థీమ్స్తో చాలా అద్భుతమైన విగ్రహాలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే చూస్తూనే ఉండండి TV9.